చూసావా వైష్ణవి, నీ మొగుడు ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నాడు. ఆ ఫోన్ మాట్లాడేటప్పుడు వినయ్ మోహన్ చూడు ఎంతలా ఎలిగిపోతుందో. స్నేహ స్నేహ అంటూ ఎంత గారంగా పిలుస్తున్నాడో చూసావా? ఈ ఆఫీస్ అమ్మాయిలతోనే అసలు ప్రమాదం. నువ్విప్పుడే వెళ్ళి ఆడిని గట్టిగా నిలది. అప్పుడే వాడు నీ కంట్రోల్లో ఉంటాడు. లేకపోతే ఆ స్నేహ మాయలో పడిపోతాడు. సూర్యకాంతం మాటలకి వైష్ణవి మనసులో అనుమానం పెనుతుఫానులా మారింది. వైష్ణవి బెడ్రూం లోపల నిశ్శబ్దంగా పనులు చేసుకుంటుంది. బెడ్షీట్స్ సర్దుతూ గదిని నీట్గా ఉంచటానికి ప్రయత్నిస్తుంది. అదే సమయంలో గది వెలుపల వినయ్కి వైష్ణవి మీద లేనిపోని మాటలు చెప్పింది సూర్యకాంతం. సూర్యకాంతం చెప్పిన అబద్ధాలు వినయ్ చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. వైష్ణవి నీ గతాన్ని తవ్వుతుంది, నీ డైరీ కోసం వెతుకుతుంది, నీ క్యారెక్టర్ని అనుమానిస్తుంది అన్న మాటలు వినయ్ని దహించివేస్తున్నాయి. ఆవేశంతో కోపంతో ఊగిపోతూ వినయ్ గదిలోకి అడుగుపెట్టాడు. వినయ్ గదిలోకి రావటం చూసి వైష్ణవి ప్రశాంతంగా తలతిప్పింది. కాని వినయ్ ముఖంలో రౌద్రం చూసి ఆమె ఒక్కసారిగా కంగారు పడింది. వైష్ణవి, అసలు నువ్వేం చేస్తున్నావిక్కడ? ఏమైందండి? ఎందుకు అంతలా అరుస్తున్నారు? నేనేం తప్పు చేశాను? ఇదిగోండి, బెడ్రూమ్ అంతా చెల్లాచెదురుగా ఉంటే సర్దుతున్నాను. బట్టలు మడత పెట్టి బీరోలో పెడుతున్నాను. దానికి అంతలా అరవాలా? బెడ్రూమ్ సర్దుతున్నావా లేక ఇంకేదన్నా వెతుకుతున్నావా? నిజం చెప్పు వైష్ణవి, నాకు అబద్ధం చెప్పాలని చూడకు. నువ్వేం మాట్లాడుతున్నావు వినయ్? ఈ గదిలో నాకేం కావాలి? నేను దేనికోసం వెతుకుతున్నాను? నువ్వేం మాట్లాడుతున్నావో నాకైతే అసలు అర్థం కావట్లేదు. వినయ్ వైష్ణవి దగ్గరికొచ్చి, నేనేం మాట్లాడుతున్నానో నీకు అర్థం కావట్లేదా? అంత అమాయకురాలివా నువ్వు? నాకంతా తెలుసు. నా గతాన్ని తవ్వి తీయాలని, నా పాత జీవితంలో నాకు ఎలాంటి సంబంధాలున్నాయో తెలుసుకోవాలని నువ్వు చూస్తున్నట్టు నాకు తెలియదనుకున్నావా? ఏంటి వినయ్ ఆ మాటలు? నేను నీ గతాన్ని తెలుసుకోవాలని ఎందుకు అనుకుంటాను? మరి నిన్న రాత్రి నన్ను ఎందుకలా అడిగావు? నాకంటే ముందు నువ్వెవరినైనా ప్రేమించావని నన్ను ఎందుకు ప్రశ్నించావు? అంతటితో ఆగకుండా ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నా రూమ్ అంతా నా పాత డైరీ కోసం, నా పర్సనల్ విషయాల కోసం వెతికావంట కదా. నా గదిని క్లీన్ చేసే సాకుతో నా పర్సనల్ ఐడెంటిటీని దొంగిలించాలని చూస్తున్నావా? నేను నీ డైరీ కోసం వెతికానా? నిన్న రాత్రి నిన్న ఆ విషయం సాధారణంగానే అడిగాను. అంతే తప్ప నీ మీద నాకు ఎలాంటి అనుమానము లేదు. నీ మీద నాకు ప్రాణం కంటే ఎక్కువ నమ్మకం ఉంది. అలాంటప్పుడు నేను నీ డైరీ కోసం ఎందుకు ఎతుకుతాను? నువ్వు నా దగ్గర అబద్ధాలు చెప్పకు వైష్ణవి. నువ్వు గదిలో వెతకటమే కాకుండా మా అమ్మ దగ్గరికి వెళ్ళి నా మీద పాత ప్రేమ వ్యవహారాల గురించి, నా క్రష్ల గురించి ఆరా తీసావంట కదా. కొత్తగా పెళ్ళయ్యి ఈ ఇంట్లోకొచ్చిన కోడలివి. నీకు మొగుడి మీద నమ్మకం లేకపోతే ఎలా? అసలు నీకు నా క్యారెక్టర్ మీద నమ్మకం ఉందా లేదా? వైష్ణవికి ఒక్కసారిగా పెద్ద షాక్ తగిలింది. తన అత్తగారే తన మీద ఇలాంటి అభాండాలు వేశారా అని ఆమె మనసు విలవిల్లాడింది. కాని ఆమె నిజాన్ని ధైర్యంగా చెప్పాలి అని నిర్ణయించుకుంది. అదంతా అబద్ధమండి. నేను అత్తయ్య గారి దగ్గర అలాంటి విషయాలేవీ అడగలేదు. కానీ నాకొక విషయం అర్థం కావడం లేదు. నిన్న శ్రీజ మనింటికి వచ్చింది కదా, తను నాతో ఏం చెప్పిందో తెలుసా? శ్రీజానా? ఆమెం చెప్పింది నీకు? తను నిన్ను ప్రాణంగా ప్రేమించిందట. నువ్వు కూడా తనని ప్రేమించావట. మీ ఇద్దరి మధ్య ఏదో పెద్ద లవ్ అఫైర్ నడిచిందని చెప్పింది. మీ అమ్మగారి ముందే ఆ విషయాలన్నీ తను నాతో ఒప్పుకుంది. ఏంటి, శ్రీజ నీతో అలా చెప్పిందా? అసలు శ్రీజకి బుద్ధుందా లేదా? తనే నా వెనక పడింది. కానీ నా మనసులో నువ్వున్నావు కాబట్టి నేను తన ప్రపోజల్ని నిర్మోహమాటంగా తిరస్కరించాను. ఆ విషయం మా అమ్మ కూడా తెలుసు. అలాంటిది మా ఇద్దరి మధ్య లవ్ అఫేర్ ఉందని తను నీకెలా చెప్తుంది? అవును వినయ్, అంతేకాదు మీ ఇద్దరి మధ్య చిన్న అభిప్రాయ భేదం రావడం వల్లే విడిపోయారని, నువ్వు కావాలనే తనని దూరం పెట్టావని ఆ విషయం కూడా చెప్పింది. నీ మీద నాకు అపనమ్మకం కలిగించడానికే తను ఆ మాటలన్నీ మాట్లాడింది. అయితే ఇప్పుడే ఆ శ్రీజకి కాల్ చేస్తాను. నా క్యారెక్టర్ని బ్యాట్ చేయటానికి ఆమెకెవరు అధికారం ఇచ్చారు? మన సంసారంలో నిప్పులు పోయాలని చూస్తుందా శ్రీజ? ఇప్పుడే ఫోన్ చేసి తన మెదడుకి పట్టిన దుమ్ము దులుపుతాను. నిజం తెలిసాక వైష్ణవికి వినయ్ మీద గౌరవం పెరిగింది. వినయ్ శ్రీజకి ఫోన్ చేయబోతూ ఉండగా వైష్ణవి పరుగున వచ్చి అతని చేతిని గట్టిగా పట్టుకుని ఆపింది. వద్దండి, వద్దు. శ్రీజకి ఫోన్ చేయకండి. శ్రీజ అలా ఎందుకు మాట్లాడిందో నాకు ఇప్పుడు అర్థమైంది. ఏమర్థమైంది వైష్ణవి నీకు? తన మనసులో ఇంకా మీరే ఉన్నారు. మీరు నన్ను పెళ్లి చేసుకోవడం తనకు అస్సలు ఇష్టం లేదు.
అందుకే నా మనసులో మీ మీద అనుమానం కలిగించి మనిద్దరి మధ్య పెద్ద గొడవ పెట్టాలని ప్లాన్ చేసింది. మనం గొడవపడి విడిపోతే తను మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని చూస్తుంది. శ్రీజ చాలా ప్రమాదకరమైన అమ్మాయండి. తనతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు చెప్పేది కూడా నిజమే వైష్ణవి. శ్రీజ మొదటి నుండి స్వార్థపర్రాలు. తను అనుకున్నది సాధించటం కోసం ఎంతటి నీచానికైనా ఒడిగడుతుంది. కానీ నువ్వు కూడా ఎవరి మాటలు నమ్మి నన్ను అనుమానించుకు. నీ మీద నాకున్న ప్రేమ నిజం. నాకు తెలుసండి. ఇకపై నేను ఎవరి మాటలు నమ్మను. ఆ రోజు అలా ఆ ఇద్దరి మధ్య ఆ గొడవ సద్దుమణిగింది. మరుసటి రోజు ఉదయం వినయ్ ఎప్పట్లాగానే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇంట్లో సుధాకర్ పేపర్ చదువుతూ ఉండగా వైష్ణవి వంటింట్లో పనిచేసుకుంటుంది. సమయం చూసుకుని సూర్యకాంతం మెల్లిగా వంటింట్లోకి అడుగుపెట్టింది. నిన్న రాత్రి బెడ్రూంలో ఏమైనా పెద్ద గొడవ జరిగిందా అని తెలుసుకోవాలనేది ఆమె కుతూహలం. ఏమే వైష్ణవి, ఏం చేస్తున్నావు? నిన్న రాత్రి మీ గదిలో ఏవో గట్టి సౌండ్స్ వచ్చాయి. వినయ్ నీ మీద ఏమన్నా కోపడ్డా? మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా ఏంటి? లేదత్తయ్య, మా మధ్య ఎలాంటి గొడవ జరగలేదు. అవునా? మరి వినయ్ ఎందుకు అంతలా అరిచాడేంటి? అత్తయ్య, మనకి శ్రీజ చెప్పిన మాటలన్నీ అబద్ధాలు. తను వినయ్ మీద లేనిపోని అభండాలు వేసింది. వాళ్ళిద్దరికీ మధ్య ఎలాంటి లవ్ అఫైర్ లేదు. అదేంటి అలాగంటావు? అది అబద్ధమని నీకెలా తెలుసు? శ్రీజ అంతలా ఏడుస్తూ చెప్తే అది అబద్ధం అంటావా? వినయ్ నా కోసం తన ప్రాణాన్నైనా ఇస్తారత్తయ్య. తనే స్వయంగా నాతో చెప్పారు. శ్రీజ తన వెనక పడితే తానే వద్దని చెప్పారట. అందుకే శ్రీజ అసూయతో మా మధ్య గొడవలు పెట్టాలని చూస్తుంది. వైష్ణవి మాటలకి సూర్యకాంతం మనసులో తీవ్రమైన అసంతృప్తి నిండిపోయింది. నేనేమో వినయ్ గాడికి లేనిపోయినవి చెప్పి పంపించాను. వీడేమో వెళ్ళి డైరెక్ట్గా అడిగేసరికి ఈ పల్లెటూరి పిల్ల చాలా తెలివిగా తప్పు మొత్తాన్ని శ్రీజ మీదకి నెట్టేసింది. వీళ్ళిద్దరూ కాంప్రమైజ్ అయిపోయారు. తన ప్లాన్ ఫెయిల్ అవ్వటంతో సూర్యకాంతానికి ఎలాగైనా వైష్ణవిని ఇంట్లో నుంచి బయటకు పంపించాలనే కసి ఆమెలో మరింత పెరిగింది. కాసేపటికి శ్రీజ సూర్యకాంతం ఇంటికొచ్చింది. శ్రీజ హాల్లోకి అడుగుపెట్టే సమయానికి వైష్ణవి వంటింట్లో గిన్నెలు తోముతుంది. సూర్యకాంతం వెంటనే శ్రీజను సోఫాలో కూర్చోబెట్టి నిన్న రాత్రి జరిగిన విషయాలన్నీ గుసగుసగా చెప్పటం మొదలుపెట్టింది. శ్రీజ తల్లి, నువ్వేసిన ప్లాను ఫెయిల్ అయ్యింది. నేనేమో వినయ్ గాడికి లేనిపోనివి నూరు పోసి గదిలోకి పంపించానా? కాని వాడెళ్ళి వైష్ణవి నిలదీస్తే అబ్బా అంటపిల్ల చాలా తెలివిగా ఇదంతా శ్రీజ కుట్రని అడిగి చెప్పేసింది. దాంతో వాళ్ళిద్దరూ ఒకటైపోయారు. ఏంటత్తయ్య, ఆ లావు పిల్ల అంత తెలివిగా వ్యవహరించిందా? తన అమాయకత్వం వెనుక ఇంత నక్క తెలివి ఉందా? అత్తయ్య, వినయ్ మనసులో నుండి ఆ వైష్ణవిని తీసేసి తనను ఈ ఇంట్లో నుండి పంపించాలంటే కేవలం వినయ్ మీద అనుమానం కలిగిస్తే సరిపోదు. మరింకేం చెయ్యాలి తల్లి? వినయ్కి వైష్ణవి క్యారెక్టర్ మీద అనుమానం వచ్చేలా చేయాలి. అలాగే వైష్ణవి మనసులో వినయ్ మీద ఉన్న అనుమానాన్ని మనం ఇంకా పెద్దది చేయాలి. ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి అనుమానం రావాలి. అప్పుడే వాళ్ళ బంధం మొక్కలవుతుంది. అవును శ్రీజ, నువ్వు చెప్పింది 100% నిజం. ఇద్దరి మధ్య అనుమానపు గోడలు కడితే ఇక వాళ్ళ బంధం నిలబడదు. ఈ విధంగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా వైష్ణవి వంటింట్లో నుంచి కాఫీ కప్పులు తీసుకుని హాల్లోకొచ్చింది. శ్రీజను చూడగానే ఆమె ముఖం గంభీరంగా మారింది. శ్రీజ, ఎందుకిలా చేసావు? నువ్వు నిన్న నా దగ్గర మాట్లాడిన మాటలన్నీ పచ్చి అబద్ధాలు. నా భర్తకి నీకు ఎలాంటి లవ్ అఫైర్ లేదు. నువ్వే కావాలని నా భర్త వెనక పడ్డావని ఆయన నాతోటి స్పష్టంగా చెప్పారు. నువ్వు మా మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నావా? వైష్ణవి అలా అనేసరికి శ్రీజ కంగారు పడకుండా తన నటనను ప్రారంభించింది. అయ్యో వైష్ణవి, నువ్వెంత అమాయకురాలివి. ఏ మొగుడైనా పెళ్ళైన తర్వాత భార్య దగ్గరకొచ్చి నాకు పెళ్లికి ముందు ఒక అమ్మాయితో అఫైర్ ఉందని నిజం చెప్పుకుంటాడా? చెప్పు. కానీ నా భర్త నీకు ఫోన్ చేసి నిలదీయాలని అనుకున్నారు. నేనే వద్దని ఆపాను. ఇచ్చిదానా, నిజంగా ఫోన్ చేసి నిలదీయాలనుకునేవాడు నేరుగా ఫోన్ చేస్తాడు గాని పెళ్ళం ముందు నేను ఫోన్ చేస్తాను అని పర్ఫార్మెన్స్ చేయడు. నీ ముందు తను హీరో అనిపించుకోవడానికి ఏదో నాటకం ఆడాడు. పాపం నువ్వేమో ఆ దొంగ మాటలని నిజమని నమ్మేశావు. శ్రీజ మాటలు వింటుంటే వైష్ణవి మనసులో మళ్లీ అనుమానం అనే బీజం మెల్లగా మొలకెత్తటం ప్రారంభించింది. శ్రీజ చెప్పేది నిజమేనా? వినయ్ నన్ను నమ్మించడానికి నాటకం ఆడా? ఈ సందేహం ఆమె మనసుని తొలిచేయసాగింది. సూర్యకాంతం ఈ అవకాశాన్ని వదులుకోకుండా, చూడు వైష్ణవి, నా కొడుకని నేను ఆ వెనకేసుకుంటాను. తప్పు ఎవరిదైనా తప్పే. కొందరు మగాళ్ల బుద్ధి ఎట్టాంటిదో మనకి తెలియంది కాదు కదా. కానీ ప్రస్తుతం మాత్రం వినయ్ నిన్నే ఇష్టపడుతున్నాడనేది నా అభిప్రాయం. గతంలో ఏం జరిగినా నువ్వు పట్టించుకోబాకు. అవునత్తయ్య,
వినయ్ నన్ను ఎంత సులువుగా మర్చిపోతాడో నేను చూస్తాను. మొదటి ప్రేమను వాడు ఎప్పటికీ మర్చిపోలేడు. నా మీద ప్రేమ వాడి గుండెల్లో ఎప్పటికీ అలాగే ఉంటుంది. నేను వెళ్తున్నాను అత్తయ్య అని చెప్పి శ్రీజ అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయింది. కాని ఆమె వెళుతూ వైష్ణవి మనసుని పూర్తిగా అయోమయంలో నెట్టేసింది. చూసావా వైష్ణవి, పెళ్లికి ముందు మొగుళ్ళకి ఎన్ని వ్యవహారాలున్నా పెళ్ళయ్యాక వాళ్ళని మన కొంగును కట్టేసుకోవాల్సింది మనమే. ఎవరి మాయలోనూ పడకుండా నువ్వే కాపాడుకోవాలి. అయినా వాడి ఆఫీసులో చాలా మంది అందమైన అమ్మాయిలు ఉంటారు కదా. ఈ రోజులో అమ్మాయిలు చాలా ఫాస్ట్గా ఉంటున్నారు. నువ్వు కొంచెం కంటి రెప్పలా చూసుకోపోతే ఆడు దారి తప్పుతాడు. సూర్యకాంతం మాటలకి వైష్ణవి గుండెల్లో రాయిపడింది. ఆమె కళ్ళలో భయం, భర్త మీద అనుమానం మళ్లీ ఊపిరి పోసుకున్నాయి. ఓ రోజు వినయ్కి ఆఫీస్ నుంచి వర్క్ ఫ్రం హోం దొరకటం వల్ల ఇంట్లోనే ల్యాప్టాప్ ముందు కూర్చొని పనిచేసుకుంటున్నాడు. సరిగ్గా అదే సమయంలో వినయ్కి ఆఫీస్ హెచ్ఆర్ స్నేహ నుండి కాల్ వచ్చింది. హలో స్నేహ, చెప్పు, ఏంటి విశేషాలు? హలో వినయ్, నీ టీం మెంబర్స్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ కావాలి. ఎవరెవరు రెగ్యులర్గా వర్క్ చేస్తున్నారు, ఎవరైనా నెగ్లిజెన్స్ చూపిస్తున్నారా, అలాంటి విషయాలు. అవును స్నేహ, నేనే నీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను. నా టీంలో సురేష్ కొంచెం వర్క్ నెగ్లెక్ట్ చేస్తున్నాడు. రాము మాత్రం చాలా బాగా వర్క్ చేస్తున్నాడు. నేను నీకు పూర్తి ఇన్ఫర్మేషన్ మెయిల్ చేస్తాను, సరేనా స్నేహ? వినయ్ ఫోన్లో మాట్లాడుతున్న మాటలు, ముఖ్యంగా అతను స్నేహ అని పదే పదే పిలుస్తున్న పిలుపులు దూరంగా ఉన్న వైష్ణవి చెవిన పడ్డాయి. ఆమె వంటగది తలుపు చాటు నుండి వినయ్ వంక చాలా నిశితంగా అనుమానంగా చూడసాగింది. ఈ విషయాన్ని గమనించిన కాంతం ఇదే సరైన సమయం అని భావించి మెల్లిగా వైష్ణవి పక్కకు చేరింది. చూసావా వైష్ణవి, నీ మొగుడు ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నాడు. ఆ ఫోన్ మాట్లాడేటప్పుడు వినయ్ మొహం చూడు ఎంతలా ఎలిగిపోతుందో. స్నేహ స్నేహ అంటూ ఎంత గారంగా పిలుస్తున్నాడో చూసావా? ఈ ఆఫీస్ అమ్మాయిలతోనే అసలు ప్రమాదం. నువ్విప్పుడే వెళ్ళి ఆడిని గట్టిగా నిలది. అప్పుడే వాడు నీ కంట్రోల్లో ఉంటాడు. లేకపోతే ఆ స్నేహ మాయలో పడిపోతాడు. సూర్యకాంతం మాటలకి వైష్ణవి మనసులో అనుమానం పెనుతుఫానులా మారింది. ఆమె వినయ్ని అడగటానికి ముందుకు అడుగు వేయబోతూ ఉండగా పక్క గది నుండి సుధాకర్ పిలిచాడు. అమ్మా వైష్ణవి, వైష్ణవి, కాస్తిటు రా తల్లి. నా టాబ్లెట్స్ ఎక్కడున్నాయో ఒకసారి చూసి పెట్టమ్మా. ఇప్పుడే వస్తున్నాను మావయ్య గారు. వైష్ణవి సుధాకర్ గదివైపు వెళ్లిపోయింది. ఇదే అదునుగా భావించిన సూర్యకాంతం వెంటనే వినయ్ కూర్చున్న టేబుల్ దగ్గరకు వెళ్ళింది. అప్పటికే వినయ్ ఫోన్ కాల్ కట్ చేసి ల్యాప్టాప్లో మెయిల్ టైప్ చేస్తున్నాడు. బాబు వినయ్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలరా. ఏంటమ్మా, ఏంటంత సీరియస్గా ఉన్నావు? ఆ వైష్ణవి ప్రవర్తన నాకు అసలు నచ్చట్లేదురా. నీ మీద రోజు రోజుకి ఆమెకు అనుమానం పెరిగిపోతుంది. నువ్వు ఎవరితో ఫోన్లో మాట్లాడినా నన్ను పిలిచి మీ అబ్బాయి ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏ అమ్మాయితో అయినా ఎఫ్ఐఆర్ ఉందా అని అడుగుతుందిరా. నిన్ను ఎప్పుడు అనుమానిస్తూనే ఉంది. ఏంటమ్మా, మొన్నే కదా తనకి శ్రీజ విషయంలో పూర్తి నిజం చెప్పాను. మళ్ళీ అప్పుడే నా మీద అనుమానం పడుతుందా? అదే కదరా నా బాధ కూడా. ఆమెకి నీ మీద ప్రేమ కంటే ఎక్కువగా అనుమానపు జబ్బున్నట్టుంది. నిన్ను ఎప్పుడూ తన అదుపులో ఉంచుకోవాలని చూస్తోంది. ఇలాంటి అనుమానపు భార్యతో సంసారం చేయడం చాలా కష్టంరా. కొంచెం జాగ్రత్తగుండు. సూర్యకాంతం తన మనసులోని వైష్ణవి మీద కోపాన్ని వినయ్ బుర్రలోకి ఎక్కించి అక్కడి నుంచి మెల్లగా జారుకుంది. వినయ్ మనసు మళ్లీ గాయపడింది. నేనింతలా ప్రేమిస్తుంటే నా మీద ఇంతటి అపనమ్మకమా అని వినయ్ తీవ్రమైన వేదనకు గురయ్యాడు. సరిగ్గా అదే సమయానికి వైష్ణవి సుధాకర్కి టాబ్లెట్స్ ఇచ్చి వినయ్తో మాట్లాడాలనే ఉద్దేశంతో అతని వైపు అడుగులు వేస్తూ వస్తుంది. ఆమె ముఖంలో కోపం, అనుమానం స్పష్టంగా కనిపిస్తున్నాయి. వినయ్ కూడా కోపంతో వైష్ణవి వైపు చూశాడు. ఈ ఇద్దరి మధ్య జరగబోయే ఘర్షణని చూసి ఆనందించటానికి సూర్యకాంతం దూరంగా నిలబడి తన పెదవుల మీద క్రూరమైన నవ్వుతో ఎదురుచూస్తుంది. వైష్ణవి వినయ్ని స్నేహ గురించి అడగబోతుందా, లేదా ఈ అనుమానపు తుఫానులో వినయ్ వైష్ణవిల బంధం నిలబడుతుందా? సూర్యకాంతం శ్రీజల కుట్రలకి వైష్ణవి బలి కాబోతుందా? ఈ ఉత్కంఠభరితమైన విషయాలన్నిటికీ సమాధానం తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కైలాసపురం అనే ఊరిలో జమీందారు చినవెంకటప్ప చాలా ధనవంతుడు. అతను పూర్వీకుల నుండి వచ్చిన ఆస్తిపాస్తుల వల్ల ఈ తరం వరకు అతని వంశీయులకి ఏ లోటు లేకుండా జీవితం సాగిపోతుంది. కాని ఆ జమీందారికి ఒక చిన్న బలహీనత ఉంది. అదేంటంటే అతను ఎక్కువగా శకునాలని, జాతకాలని నమ్ముతాడు. ఈ విషయంలో ఆ భార్యాభర్తలకి ఎప్పుడూ చిన్న చిన్న వేళాకోళాలు కూడా నడిచేవి. ఒకరోజు ఉదయాన్నే నిద్రలేచిన జమీందారు చినవెంకటప్ప బెడ్ మీద నుండే తన భార్యను పిలుస్తూ, ఏమోయ్
లీలావతి, నా ప్రియమైన శ్రీమతి. ఏంటండి ఉదయాన్నే అంత ప్రేమగా పిలుస్తున్నారు? బెడ్ కాఫీ కోసమేనా? ఎంతైనా నువ్వు నా తెలివైన శ్రీమతివే శ్రీమతి. అందుకే భర్త పిలుపుని బట్టి వాడికేం కావాలో ఇట్టే గనిపెట్టేస్తావు. ఉదయాన్నే స్ట్రాంగ్ కాఫీ పడిందే మనకి రోజు మొదలవ్వదని నీకు తెలీదా? అందుకే చటుక్కునెళ్ళి వేడి వేడి కాఫీ చిటుక్కుని తెచ్చేయ్. వెళ్ళు. ఎక్కడికి వెళ్ళేది? ఇవాళ పాలు లేవు కాబట్టి మీకు కాఫీ లేనట్టే. లేచి ఫ్రెష్ అవ్వండి, టిఫిన్ వడ్డించేస్తాను. ఏంటి, కాఫీ లేదా? ఏమైంది? ఇవాళ పాలేరు సూరిగారు రాలేదా? సూరిగాడు వచ్చాడు కానీ పాలే పితకలేదు. వాడు పాలు పితకడానికి గేదె దగ్గరికి వెళ్తుంటే చెట్టు మీద చెవుడు కాక అరిచింది. అందుకే శకునం బాలేదురా, ఈ పూటకి పాలు పితకొద్దులేరా, వదిలే అన్నాను. కాకరిస్తే పాలు పితకడానికేమైంది? ఏమో నాకెందుకో కాకి శకునం బాగా అనిపించలేదండి. అందుకే పాలు పితకనివ్వలేదు. చంపేశావోయ్ శ్రీమతి. అసలు పాలు పితకడానికి ఎవడైనా శకునాలు చూస్తాడా? వెంటనే పాలు పితికించి అర్జెంటుగా కాఫీ పెట్టి తీసుకురా. లేదంటే నాకు ఇవాళ రోజు రోజులా ఉండదు. అంటే మీకు నచ్చిన వాటికి శకునాలు అక్కర్లేదు కానీ మిగిలిన వాటికి కావాలన్నమాట. అవకాశవాదులే. సర్లేండి, ఉదయాన్నే మనసు పాడు చేసుకోకండి. కాఫీ తయారవుతుంది, నేనెళ్ళి పని మనిషితో పంపుతాను. ఏదో సరదాగా జోక్ చేశానంతే అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది ఆ ఇల్లాలు. ఈ విధంగా ప్రతిరోజు ఏదో ఒక విషయం మీద తన భర్తతో ఇలా పరాచకాలాడటం ఆ ఇల్లాలికి సరదా. ఆమె గురించి తెలిసి కూడా ఆ క్షణానికి ఆమె చెప్పింది నమ్మేసి బోల్తా పడ్డం ఆ జమీందారికి ఆనవాయితీ. అలా ఎన్నో ఏళ్లుగా అన్యోన్యంగా వాళ్ల సంసారం సాగుతున్నా వాళ్లకి ఎందుకనో ఈ రోజుకి పిల్లలు కలగలేదు. ఆదిగులే వాళ్లకి ఎప్పుడూ ఉండేది. ఇదిలా ఉంటే ఆ జమీందారు దగ్గర గుమస్తాగా పనిచేస్తున్న జగన్నాథం చాలా నమ్మకస్తుడు. పైగా ఆ కుటుంబానికి చాలా సన్నిహితుడు కూడా. అందుకే దివానం వ్యవహారాలైనా, తోటలు పొలాల దిగుబడి వ్యవహారాలైనా అన్నీ జగన్నాథమే చక్కబెట్టేవాడు. ఒకసారి తన ఒక్కగానొక్క కూతురైన వినమ్రని జగన్నాథం జమీందారు కోటకి తీసుకొస్తాడు. హైగారు, ఇవాళ నా కూతురు పుట్టినరోజండి. మీరు పెద్ద మనసుతో ఆశీర్వదిస్తారని ఇలా తీసుకొచ్చాను. ఓహో, ఈ బంగారు తల్లి పుట్టినరోజు ఈవేళ. రామ బంగారం, నీ పేరేంటి? వినమ్రని అమ్మగారు నా పేరు. వినమ్ర, మంచి పేరు. నా పేరు లీలావతి. ఇక నుండి మనిద్దరం ఫ్రెండ్స్ అయిపోదామా? అంటూ ఆ పిల్లని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది లీలావతి. ఈ విధంగా తమకి పిల్లలు లేకపోవటంతో ఏ పిల్లలనైనా చాలా ప్రేమగా చూసుకునేవారు ఆ దంపతులు. అలా తన పుట్టినరోజు నాడు ఆ పిల్లతో కొంత సమయం గడపాలని ఆ జమీందారీ జంట గుమస్తా జగన్నాథంతో, జగన్నాథం గారు, నేను ఆయన వినమ్రని తీసుకొని అలా సరదాగా షికారు వెళ్ళొస్తామండి. పిల్ల పుట్టినరోజు కదా, ఏదైనా ఇప్పించి తీసుకొస్తాం. తీసుకెళ్ళమంటారా? పిల్లని తీసుకెళ్ళండమ్మా, అందులో ఏముంది. కానీ పిల్లకి మీ ఆశీర్వాదం చాలమ్మా, కానుకలవి వద్దులేండి. చూడవయ్యా జగన్నాథం, ఆ విషయం మేం చూసుకుంటాం లేవయ్యా. అమ్మగారు అడిగిన దానికి సమాధానం చెప్పు చాలు. పిల్లని మాతో తీసుకెళ్ళొచ్చా లేదా? బాలేవారే అయ్యా, తీసుకెళ్ళండి అని చెప్పటంతో ఆ పాపని ఎక్కించుకొని అలా తమ కారులో షికారుకి వెళ్తూ ఉంటారు. దారి మధ్యలో స్కూటర్ మీద వాళ్ళ లాయర్ పరబ్రహ్మం ఎదురుపడతాడు. ఆ జమీందారుతో, అయ్యా జమీందారు గారు, ఇవాళ మీరు లేచిన వేళా విశేషమో ఏమో గాని ప్రభుత్వంతో మనకి తగాదా ఉన్న ఆ 50 ఎకరాల భూమి విషయంలో ఈవేళ తీర్పొచ్చేసిందండి. ఆ 50 ఎకరాలు మనమేనండి. వాటితో ప్రభుత్వానికి ఏ సంబంధం లేదని కోర్టు తీర్పిచ్చేసింది. ఈ విషయం చెప్పడానికి నేను మీ దగ్గరకు వస్తుంటే పార్వతీ పరమేశ్వరుల్లాగా మీరే నాకెదురొచ్చారు. చాలా మంచి వార్త చెప్పారు లాయర్ గారు. మీరెళ్ళి దివానంలో ఉండండి, మేము ఈ పాపని అలా తిప్పి తీసుకొస్తాం అని చెప్పి కారులో వెళ్ళసాగారు. అప్పుడు జమీందారు తన భార్యతో, చూసావా లీలావతి, ఇప్పటికైనా శకునాలను నమ్ముతావా? అసలు ఓడిపోతామనుకున్న కేసు మనకి అనుకూలంగా తీర్పొచ్చిందంటే ఇదంతా ఇదిగో ఈ పాప మన పక్కన ఉండటం వల్లే. నిజమేనండి, పాప ముఖం చూసినప్పుడే అనుకున్నాను ఈ పిల్ల అదృష్ట లక్ష్మే అని మురిసిపోతూ ఆ పిల్లని తీసుకెళ్లి దండిగా కానుకలు కొని తీసుకొచ్చి జగన్నాథానికి అప్పగించారు. ఆ మరునాడు గుమస్తా ఎప్పటిలాగానే పనిలోకొస్తాడు. జగన్నాథం, నీతో ఒక విషయం మాట్లాడాలయ్యా. కాదు
నువ్వు నాకొక సహాయం చెయ్యాలయ్యా. భలే వారేనయ్యా, మీరు మా యజమానులు. మీరు చెప్పండి అయ్యా, నేను చేస్తాను. లేదు జగన్నాథం గారు, ఇది దివాణానికి సంబంధించిందైతే అలాగే అనేవాళ్ళం. కానీ ఇది మీ వ్యక్తిగత విషయం, అందుకే. అయ్యో పర్వాలేదమ్మా, అదేంటో చెప్పండి. మరేమీ లేదయ్యా జగన్నాథం, మీ అమ్మాయి నిజంగా అదృష్టలక్ష్మయ్యా. నిన్న నువ్వు పాపం తీసుకొచ్చిన వేళా విశేషమేమో గాని ఖచ్చితంగా మేం ఓడిపోతామనుకున్న కేసు గెలిచామయ్యా. అందుకే అంత అదృష్టవంతురాల్ని అలా కష్టాల్లో నీ దగ్గర ఉంచటం గన్నా మా దగ్గర మీ పాపుంటే చక్కగా చదువుకి ఆమె భవిష్యత్తుకి బావుంటుందయ్యా. ఇంతవరకు వచ్చాక డొంక తిరుగుడు దేనికండి? చూడండి జగన్నాథం గారు, మాకెలాగో పిల్లలు లేరు, అందుకే మీ పాపని పెంచుకుందాం అనుకుంటున్నాం. మా దగ్గరుంటే మీ పిల్ల భవిష్యత్తు బంగారులా ఉంటుంది, అందుకైతే మాది పూచి. అంటూ తమ మనసులో ఉన్న మాటని తమ దగ్గర పనిచేస్తున్న జగన్నాథానికి చెప్పేశారు. అతనికి ఏం బదులివ్వాలో అర్థం కాలేదు. అందుకే 2 రోజులైనా అతను ఏ జవాబు ఇవ్వకపోయేసరికి జమీందారీ దంపతులు కాస్త దీనంగా బ్రతిమిలాడారు. అప్పుడు తనకి అన్నం పెట్టిన యజమానులు కోరక కోరిన ఒక కోరిక కావటంతో తన కూతురిని జమీందారు ఇంటికి దత్తత ఇచ్చేశాడు ఆ కన్నతండ్రి జగన్నాథం. అందుకు వాళ్ళు పెట్టిన షరతు కూడా ఆ పిల్లని పెంపకానికి ఇచ్చాక ఇక ఆమె కంటికి కూడా కనబడకుండా వెళ్ళిపోవాలని. దానికి కూడా ఒప్పుకొని వినమ్రని జమీందారి ఇంటి పిల్లగా వదిలేసి తన భార్యతో మరో ఊరికి వెళ్ళిపోయాడు జగన్నాథం. కొంతకాలానికి వినమ్ర కూడా తన కన్నవాళ్ళని మరిచిపోయింది. అలా పెరిగి పెళ్ళీడుకొచ్చిన వినమ్రకి అసలు తన కన్నవాళ్ల సంగతే గుర్తులేదు. నాన్నగారు, మరో 2 రోజుల్లో అమ్మ సంవత్సరికం వస్తుంది. మీరొకసారి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకుని వచ్చారంటే ఆ రోజు కార్యక్రమం ఏ ఆటంకం లేకుండా జరుగుతుంది. అసలే 3 రోజుల నుంచి మీరెందుకో డల్గా ఉంటున్నారు. ఒకసారి డాక్టర్ని కలిసొద్దాం పదండి. లేదమ్మా, నా దిగులు అనారోగ్యం వల్ల వచ్చింది కాదు. ఇన్నాళ్ళు నీకు తెలియని ఒక రహస్యం నీకు చెప్పకుండా నేను కూడా పోతానేమో అనే బెంగ మొదలైందమ్మా నాలో. రహస్యమా? ఏంటి నాన్నగారు అది? మేము నీ కన్నవాళ్ళం కాదమ్మా. నువ్వు మా దగ్గర పనిచేసిన గుమస్తా జగన్నాథం కూతురివి. జాతకాలు శకునాలు అని నాకున్న పిచ్చితో అంటూ ఇన్నేళ్లుగా తాము దాచిపెట్టిన నిజాన్ని తన కూతురికి చెప్పేశాడు జమీందారు. బాగా ఆరోగ్యం చెడిపోయి చావు కోసం ఎదురుచూస్తున్న వయసులో తాను ఒక బిడ్డని ఆమె కన్నవారి నుండి విడదీసిన పాపాన్ని పోగొట్టుకోవాలని అతని ఆశ. అందుకే మొత్తం విషయం చెప్పేశాడు. అదమ్మా జరిగింది. ఇప్పుడు మీ నాన్న ఎక్కడుంటున్నాడో నాకు తెలియదు, కానీ మీ నాన్న బ్రతకడానికి దండిగా డబ్బులిచ్చే పంపానమ్మా ఆ రోజు. చాలా తప్పుగా ఆలోచించారు నాన్న. నన్ను మీరు పెంచుకోవాలనుకున్నప్పుడు ఆయన్ని కూడా మన దగ్గరే ఉండనిచ్చుంటే ఏం నష్టం జరుగుండేది చెప్పండి. పాపం, కన్న కూతుర్ని దూరం చేశాక ఏ తల్లిదండ్రులైనా ఎలా బ్రతకగలరు? ఇన్నేళ్లు పెంచిన మీకే నా మీద అంత ప్రేముంటే తమ ఒక్కగానొక్క కూతురి మీద వాళ్ళు ఇంకెంత ప్రేమ పెంచుకుంటున్నారు ఆలోచించలేదా నాన్న? అంటూ కూతురడిగిన ఏ ప్రశ్నకి ఆ తండ్రి దగ్గర బదుల్లేదు. కానీ వినమ్ర మాత్రం తన తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారా అని వెతికించింది. అప్పుడు వాళ్ళు ఒక వృద్ధాశ్రమంలో చేరి తమ పేరున ఉన్న ఆస్తులు డబ్బుల్ని ఆ ఆశ్రమానికి రాసిచ్చి వారిలో ఒకరిగా ఉంటున్నారని తెలిసి వాళ్ళని కలిసింది వినమ్ర. నాన్న, నన్ను గుర్తుపట్టారా? నేను మీ వినమ్రని అని ఇన్నేళ్ల తరువాత తమని వెతుక్కుంటూ వచ్చిన తమ కూతురుని, చెట్టంత ఎదిగిన తమ కూతుర్ని ఎలా చూసి ఆ ముసలి తల్లిదండ్రులు చాలా ఆనందించారు. డబ్బున్న అహంకారంతో తన పెంపుడు తండ్రి ఆనాడు చేసిన పనికి ఆయన తరపున ఈ కన్న కూతురు క్షమాపణ అడిగింది. ఇక ఆ తరువాత ఆఖరి దశలో ఉన్న తన కన్నవారిని తనతో పాటు దివాణానికి తీసుకెళ్లి అటు పెంచుకున్న తండ్రిని ఇటు కన్న తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకోసాగింది ఆ కన్న కూతురు. ఇది ఇవాల్టి కథ, కన్న కూతురు. ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.